సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మదాపూర్ గ్రామంలో ముక్కెర మల్లయ్య ఇంటిలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ మరియు సిబ్బందితో కలిసి వెళ్లి రైడ్ చేసి 50 కేజీలు ఉన్న 29 బ్యాగులను పట్టుకొని పరిశీలించగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి కంపెనీ ప్యాకింగ్ లేకుండా ఒక్కొక్క బ్యాగు 50 కేజీలు ఉన్న నకిలీ పత్తి విత్తనాలు పై నిందితులిద్దరూ కలిసి నిల్వ చేసి ఉంచినారు. మొత్తం 1450 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సుమారుగా 35 లక్షల విలువ గలవి అని తెలిపారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలలోని గ్రామాల రైతులకు మరి ఇతర జిల్లాలలో రైతులకు అమ్మడానికి నిల్వ చేసి ఉంచిన వాటిని స్వాధీనం చేసుకొని హుస్నాబాద్ అగ్రికల్చర్ అధికారి ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల ముఠా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు సమాచారం.